హరి ఓం తత్సత్. శ్రీ సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మణే నమో నమ. సకల స్థిర జల చరాచర జగత్తంత ప్రాణకోటికి, జగత్తులో ఉన్న ప్రాణకోటికి జఠరాగ్నిశక్తి స్వరూపుడు శ్రీమన్నారాయణ అగ్నిదేవుడు శ్రీకృష్ణ పరమ సర్వాంతర్యామి పరమేశ్వరాత్మ. హరి ఓం తత్సత్. హరాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః సంజ్ఞ అగ్ని ఉషాదేవి ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి పరబ్రహ్మణే నమో నమ. ఫ్రెండ్స్, ఈ జఠరాగ్ని శక్తి చక్కగా బాగా పనిచేస్తుంది, బాగుంది అనడానికి ఉదాహరణ మనం తిన్న ఆహారం జీర్ణమైపోవడం, జీర్ణమై మలమూత్ర శక్తి ద్వారా పోవటం. ఇదే మనకి ఉదాహరణ, ఇంకేమీ లేదు. ఇదే మనకి చక్కని శక్తి మనలో ఉంది అని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. జఠరాగ్ని శక్తి, ఈ స్టమక్, ఈ నౌళిక్రియలు, ఇందులో భాగాలు ఇవన్నీ కూడా ఇవి చేయటం వల్ల ఇది ఎప్పుడు మేల్కొనే ఉంటుంది. ఈ జఠరాగ్ని శక్తి ఇది మన ఈ శరీరానికి, ఈ మానవీయ దేహానికి, ఈ నాభిస్థానం ఉన్నటువంటి జఠరాగ్ని శక్తి చాలా చాలా అవసరం. సూర్య భగవానుడికి, జగత్తుకి ఎంత అవసరమో మన ఈ శరీరానికి ఈ జఠరాగ్ని శక్తి అంత అవసరం. కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు ఆయన భగవద్గీతలో. ఏ ప్రాణులు ఎంత తిన్నా సరే అవన్నీ నేను జీర్ణం చేసి వాళ్ళకి శక్తి ఇచ్చేది నేనే అన్నాను. ఆయన క్లియర్గా చెప్పాడు ఆయన కృష్ణ పరమాత్మ. ఆయన శ్రీకృష్ణ అర్జున శరణం. ఓకే ఫ్రెండ్స్, నన్ను ఫ్రెండ్స్ అడిగాడు, ఒక ఫ్రెండ్ అడిగాడు, కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడిగారు. ప్రత్యేకించి ఒక అతను బాగా అడిగాడు, ఏమంటే ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అన్నాడు. నేను చెప్పేది తెలుగే, పెద్ద ఇంగ్లీష్ రాదు, పెద్ద హిందీ కూడా పెద్దగా రాదు. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ క్రియలు చేయటం వల్ల ఈ జఠరాగ్ని శక్తి మెలుకునే ఉంటుంది. ఖచ్చితంగా శక్తిని పొందవచ్చు, జ్ఞానం పొందవచ్చు, శరీర శక్తిని పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మెల్లమెల్లగా చేయండి. ప్రతి ఏది కూడా ఒకేసారి రాదు. మెల్లమెల్లగా ప్రయత్నం చేయాల్సింది, చేస్తేనే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.